Okay, that 40-minute break time is, limit time is over. That's why it got break. Connection got break. Okay. Again, so what we are seeing is now here. So what are the different failures occurs while in the request reply? Client server communication. So there are two types of failures. One is the duplicates, another one is lost reply. So if it is a duplicate and while execution is going on, it will not do any action. So once the execution is finishes, it send the reply back to the client. So that is what is happening here in case of discarding duplicate request message. Second one is lost reply message. So first one is over. First one, this is the first technique, and this is the second technique. What is this one? Second. So second is what? Second is lost reply message. This is the second one. So how to handle these two failures? Okay, these are the failures. ఫెయిల్ అవ్వటం అంటే ఏంటి? ఫెయిల్ అవ్వటం అంటే రిప్లై రాకపోవటం. ఎక్కడి నుంచి? సర్వర్ నుంచి. ఎందుకు రాలేదు? కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వల్ల రాలేదు. ఎందుకు వస్తుంది కమ్యూనికేషన్ ఫెయిల్యూర్? ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఫస్ట్ యూనిట్ లో చదువుకున్నాం. దేర్ ఆర్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దోస్? ఛానల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా ప్రాసెస్ ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు, అంటే ప్రాసెస్ అయినా క్రాష్ అవ్వచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఫెయిల్యూర్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాం? డిస్కార్డ్ చేస్తాం, అంటే రిసీవ్ చేసుకోం మనం. మోర్ దాన్ వన్ రిక్వెస్ట్, ఇఫ్ యూ రిసీవ్ ద మోర్ దాన్ one message with the same request ID, simply discard the message. Don't do execution of the method at the remote side, because it is already executed and the result is stored in the form of a buffer at the receiving side, at the server side. That means the server side. అర్థమవుతుందండి? ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది అర్థమైందా? డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ లో ఉండే ఫెయిల్యూర్సే వస్తాయి. ఏంటి ఆ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ ఉండే ఫెయిల్యూర్స్? ఒమిషన్ ఫెయిల్యూర్. ఇంకా ఏమున్నాయి? ఒమిషన్ ఫెయిల్యూర్, ఇంకా ప్రాసెస్ క్రాష్, హాల్ట్ అవుతుంది కంటిన్యూస్ గా అలానే హాల్ట్ లోనే ఉంటుంది. సో దోస్ ఆర్ ది థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ది రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్. క్లియర్? ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ది సమ్ క్లారిటీ. ఓకే, హౌ టు హ్యాండిల్ ది లాస్ట్ రిప్లై మెసేజ్. అంటే ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది అక్కడ సర్వర్ సైడ్, కానీ రిప్లై మెసేజ్ లాస్ట్ అయింది. సో హౌ టు హ్యాండిల్ ది సెకండ్ కేస్? ఫస్ట్ కేసు ఎలా హ్యాండిల్ చేస్తామండి? వి విల్ ఇంప్లిమెంట్ ఇన్ ది ప్రోటోకాల్. Suppose if the server is executing a method, remote method, so what it will do? It will simply ignore. It will not take any action. Simply wait for some time, complete its execution, then only send the reply. You don't initiate a new execution at the server side for the duplicate message. That is what the essence of the first one. Second one is lost reply message. So how to handle this lost reply message? అంటే ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మోర్ దాన్ వన్ ఎగ్జిక్యూట్ చేయకూడదు. మోర్ దాన్ వన్ టైం ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో ఫర్దర్ దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఐడెంపోటెంట్ ఆపరేషన్. సెట్ లో 1,2 ఉందండి, మళ్ళీ 2ని యాడ్ చేశాను. సెట్ ఏమైనా మారుతుందా? సెట్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, మళ్ళీ 1, 2ని ఉంటుంది. సో ఇక్కడ అంతే, దట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంపోటెంట్ ఆపరేషన్. ద సేమ్ ఆపరేషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ బట్ ద రిజల్ట్ ఈస్ సేమ్. ఎన్నిసార్లు n టైమ్స్ అంటే a పవర్ n ఈక్వల్ టు a పవర్ 2 ఈక్వల్ టు a పవర్ 3 ఈక్వల్ టు a. ఎన్నిసార్లు చేసినా అదే మ్యాట్రిక్స్, అదే సెట్. దాన్ని ఏమంటారంటే ఐడెంపోటెంట్ ఆపరేషన్ అంటారు. ఐడెంపోటెంట్ ఆపరేషన్. దట్ we will study in this second technique, how to handle the lost reply message. ఎగ్జాంపుల్ ఆఫ్ నాట్ అన్ ఐడెంపోటెంట్ కనిపడి లిస్ట్ ఉంది, అపెండ్ చేస్తున్నాం. సో 1, 2 ఉంది, అపెండ్ చేస్తున్నాం. యాట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఏమవుతుంది? 3 యాడ్ చేస్తే 1, 2, 3 అయిపోతుంది. 4 యాడ్ చేస్తే 1, 2, 3, 4 అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ ఐడెంపోటెంట్ ఆపరేషన్. ఐడెంపోటెంట్ ఆపరేషన్ అండ్ నాన్ ఐడెంపోటెంట్ ఆపరేషన్. దేర్ ఆర్ 2 types of operations in this particular study. Okay, lost reply message study. So we will handle this by performing the idempotent operation. Okay, that means a server whose operations are important need not take the special measures to avoid executing its operations.
Okay. The concept clear? More than once. The concept clear? Last issues. The next last thing is last technique which we are using is third one is history. హిస్టరీ అంటే ఏంటంటే రిజల్ట్ అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేసాం, రిప్లై లాస్ట్ అంటున్నాం, ఏం చేయాలి, మళ్ళీ రిప్లై పంపించాలి, ఎక్కడి నుంచి పంపిస్తాం, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ వచ్చేది. సో ఏం చేస్తాం అంటే వాట్ విల్ డూ ఈజ్ వి సింప్లీ స్టోర్ ది రిజల్ట్ వెన్ ఎవర్ వి పెర్ఫార్మ్ ఏ సర్వర్ ఆపరేషన్, సర్వర్ మెథడ్ ఎగ్జిక్యూషన్. అర్థవుతుందండి? సో వెన్ ఎవర్ వి ఎగ్జిక్యూట్ ఇన్ ఆపరేషన్, so there is a structure that contains a record of messages that have been done. ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ఏముంటుంది, ఏవైతే రిప్లైస్ అన్ని ఉంటాయి అనమాట. 1 2 రిప్లై 1 రిప్లై 2, రిక్వెస్ట్ ఐడి 1 కి రిప్లై 1, రిక్వెస్ట్ ఐడి 2 కి రిప్లై 2, అట్లా. సో there are several replies are stored in the form of a record and an entry in a history contains a request identifier, a message and an identifier of the client to which it sent. So మూడు ఉంటాయి. ఫస్ట్ ఏంటి, రిక్వెస్ట్ ఐడెంటిఫైయర్. సో దట్ విల్ బి యూనిక్ అండ్ ఇన్ 2 power 32 - 1 గుర్తొచ్చిందా? సో డు యు రిమెంబర్ దట్ థింగ్, రిక్వెస్ట్ ఐడెంటిఫైర్ 2 power 32 - 1 రిక్వెస్ట్ ఐడెంటిఫైర్స్ ఆర్ దేర్. అండ్ మెసేజ్, actual message which we want to send to the, I mean the result message which we want to send to the client. And third one is client identifier. How we identify the client? By internet address and port. There is no other go. By internet address and port. So these three information are stored in the form of a history, in the form of a record. And its purpose is to allow the server to retransmit reply messages when client process requests them. ఎప్పుడైతే రీట్రాన్స్మిషన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, రిప్లై కూడా ఉంటుంది. రిప్లై అంటే మళ్ళీ పంపించిన రిప్లై మళ్ళీ పంపించడం. అయితే వాట్ ఈస్ ద ఓవర్ హెడ్ అసోసియేట్ విత్ దిస్ లాస్ట్ రిప్లై అంటే ఈ హిస్టరీ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే టేబుల్ ఒకటి మెమరీలో మెయింటైన్ చేయాలి కాబట్టి మెమరీ ఓవర్ హెడ్, మెమరీ కాస్ట్, దట్ ఈస్ ద ఓవర్ హెడ్ ఆఫ్ దిస్ ఫస్ట్ వన్. ఓకే. And the history will become very large. ఇలా పెరుగుతూ పోతుంది ఎప్పటిదాకా, when messages no longer be needed for retransmission. ఎప్పుడైతే సర్వర్ క్లయింట్ సర్వర్కి చెబుతుందో ఏమని, నాకు ఇంకా రీట్రాన్స్మిషన్స్ అవసరం లేదు అని చెప్పేదాకా the table will grows, the history record table will grows, history will become very large until the server will be intimated that no more retransmissions are required for the reply. Okay. And so ఈ రిప్లైకి అక్నాలజ్మెంట్ ఉండదా సార్? నో, there is no acknowledgement for the reply. Simply new request will come from the client. ఎప్పుడైతే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ఐడికి పర్టికులర్ రెస్పాన్స్ వెళ్ళిపోయిందో నెక్స్ట్ ఏమవుతుంది, ఏ న్యూ రిక్వెస్ట్ ఐడి విల్ కమ్, ఏ న్యూ రిక్వెస్ట్ ఐడి విల్ కమ్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్. The history need not contain only the last reply message sent to each client. చాలా ఉంటాయండి. Okay. However, when a large number of clients are working, so this history will become a overhead. Okay. So what is the general solution, sir? But if there are more number of clients are there and if client abnormal terminal, what will happen? So this history table will be valid only for a limited period of time. ఒక పర్టికులర్ టైం వరకే ఈ హిస్టరీ టేబుల్ అనేది మెయింటైన్ చేస్తారు. In which case, when there are more number of clients, when 1 or 2, okay, we can store it in the form, but we can store it in the form of a table and we can wait for a removal message from the client. Okay, now I don't need any retransmission. So we will wait till that time, then we will clear the buffer. Whereas in case of more number of retransmission, what will happen is simply we will wait only for a particular period of time. The history will be maintained. Okay, so this is about the failure, handling the failure models in the request reply.
Next is, so in the next class we will discuss the remaining thing, that is RPC exchange protocols. Okay. And an example of request reply protocol. Okay. So tomorrow we will discuss that one. Okay. So anything else you want to discuss with me? Anything else you want to discuss with me right now regarding today's class? Any doubt? Can I ask one question? Can I ask one question? What are the three primitives in request reply communication? What are the three primitives in request reply communication? That means three methods in the request reply communication. Can anybody say? Come on, response please. What are the three methods in the request reply communication? Yeah, tell me. Quick. What are the three methods in the request reply communication? Quick. Chappali evaro gollu. Do operation, send request, get reply. Okay, కొంచెం త్వరగా చెప్పండి, అంత స్లోగా ఉంటే ఎట్లా? Okay. Okay, now we may leave. So to the next session. So we will discuss, so we will continue tomorrow.